Welcome to the math class. Today I am discussing about one more problem on Fourier series on the interval minus pi comma pi. That is, obtain the Fourier series for f of x is equal to x minus x square in the interval minus pi comma pi. Hence, show that summation n is equal to 1 to infinity minus 1 whole power of n minus 1 by n square is equal to pi square by 12, or 1 by 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square minus 1 by 4 square plus and so on is equal to pi square by 12. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 4 ఇయర్ సిరీస్లో ఆల్రెడీ మనం ఇన్ ద ఎర్లియర్ క్లాసెస్లో ఒక ప్రాబ్లం చూసాం. మైనస్ పై కామా పై ఇంటర్వెల్ మీద ఒక ప్రాబ్లం ఎలా చేయాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసాం. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏ 4 ఇయర్ సిరీస్ ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్వెల్ మైనస్ పై కామా పై అనే ఇంటర్వెల్ అనమాట. ఏ ఇంటర్వెల్ ఇస్తే ఆ ఇంటర్వెల్కి తగ్గట్టుగా మనం ఈ ప్రాబ్లం చేసుకోవాలి. సరే, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి ఇంకొకసారి వెరిఫై చేద్దాము. హియర్ f of x is equal to x minus x square and lower limit to minus and b minus a to b, upper limit to minus lower limit to, that is equal to minus pi, and b ante pi, minus into minus plus pi, that is equal to 2 pi, that is equal to 2 pi. Therefore, the Fourier series for f of x is equal to x minus x square is x minus x square, and that is f of x అనమాట. వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే f of x is equal to x minus x square అని ఇచ్చాడు. that is equal to a naught by 2 plus summation n is equal to 1 to infinity an cos nx plus summation n is equal to 1 to infinity bn sin nx. So this is equation 1. Here we observe that ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ ఏ నాట్ అంటే ఎవరు, ఏఎన్ ఎవరు, బిఎన్ ఎవరు అంటే వీళ్ళ ముగ్గురు 4 ఇయర్ కోఎఫిషియెంట్స్ అనమాట. మన మెయిన్ టార్గెట్ ఏంటి ఎవరంటే ఏంటిదంటే ఏ నాట్, ఏఎన్, బిఎన్ ఈ మూడు 4 ఇయర్ కోఎఫిషియెంట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా? ఫస్ట్ ఏ నాట్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. దిస్ ఇస్ ద మెయిన్ ఫార్ములా. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది కదా, ఇది మెయిన్ ఫార్ములా. ఇప్పుడు నేను 4 ఇయర్ కోఎఫిషియెంట్ని 1 by 1 ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఏ నాట్ ఫైండ్ అవుట్ చేస్తా. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఏ నాట్కి ఫార్ములా ఏంటిదంటే 1 by pi ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇది ఏ నాట్కి ఫార్ములా. ఓకేనా? దీన్ని కంటిన్యూషన్ చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ ఇంటిగ్రల్ ఇచ్చిన ఇంటర్వెల్ మైనస్ పై టు పై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ, నేను ఇంటిగ్రల్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2, ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3, లిమిట్స్ మైనస్ పై టు పై, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi. 1 by pi నేను ఇక్కడ సబ్స్టిట్యూషన్ అప్పర్ లిమిట్ని ఫస్ట్, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ బై 2 అనేది ఫస్ట్ టర్మ్, మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 అనేది సెకండ్ టర్మ్. ఈ ఫస్ట్ టర్మ్లో ఏం చేయబోతున్నానంటే ముందు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా. ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో పై పెట్టడం, అంటే పై స్క్వేర్ బై 2 లోయర్ లిమిట్ మైనస్ ఇదే టర్మ్లో మైనస్ లోయర్ లిమిట్ అనమాట, మైనస్ లోయర్ లిమిట్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లేస్లో మైనస్ పై స్క్వేర్ డివైడెడ్ బై 2 అయిపోయింది. తర్వాత ఈ మైనస్ అలాగే ఉంది కాబట్టి ఈ మైనస్. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ బై 3లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా, అంటే మైనస్ పై క్యూబ్ బై 3. ఫార్ములాలో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ పై క్యూబ్ బై 3, దట్ ఈజ్ ఈక్వల్ టు
ఏమవుతుంది ఇక్కడ 1/π బ్రాకెట్ ఓపెన్ పై స్క్వేర్ బై 2 పై స్క్వేర్ బై 2 మైనస్ పై స్క్వేర్ బై 2 మైనస్ పై క్యూబ్ బై 3. ఇక్కడ మైనస్ అనేది ఈ బ్రాకెట్లో ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ పై క్యూబ్ బై 3. అంటే ఇక్కడ మైనస్ఏ వస్తుంది, ఎందుకని హోల్ క్యూబ్ కాబట్టి పవర్లో నీకు ఆడ్ పవర్ ఉంది కాబట్టి మైనస్ఏ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ కూడా మైనస్ఏ వస్తుంది. మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది. పై క్యూబ్ బై 3 మైనస్ పై క్యూబ్ బై 3. ఈ రెండు క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1/π ఇంటూ -2π క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు బై 3 మైనస్ 2π స్క్వేర్ బై 3. అంటే therefore a0 is equal to -2π స్క్వేర్ బై 3. ఫస్ట్ కోఎఫిషియంట్ ఫోరియర్ కోఎఫిషియంట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫోరియర్ కోఎఫిషియంట్ an. వాట్ ఈస్ an? an is equal to 1/π into formula integral a to b f of x into cos nx into dx. an కి ఫార్ములా కంటిన్యూషన్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π into -π to π f of x అంటేనేమో x minus x square cos nx into dx. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π 1/π. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్లో రాస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. బై పార్ట్స్ అప్లై చేస్తున్నా. ఈ బై పార్ట్స్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రాసుకొని చూడండి. ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. దట్ ఈజ్ ఈక్వల్ టు an. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π బై పార్ట్స్ అప్లై చేస్తున్నా. ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేసుకుంటాను. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్, ఫస్ట్ దానికి ప్లస్ ఇచ్చాను, కొంచెం గ్యాప్ ఇచ్చి రెండో దానికి మైనస్ ఇచ్చి దీనికి డెరివేటివ్ ఇక్కడ రాస్తున్నాను, అంటే 1 - 2x. కొంత గ్యాప్ ఇచ్చి ప్లస్ రాసుకొని అగైన్ దీనికి డెరివేటివ్ ఇక్కడ రాయిపోతున్నాను. అంటే ఎంత అవుతుంది, -2x అంటే ప్లస్ రాస్తే -2. కొంత గ్యాప్ ఇచ్చి మైనస్ దీనికి డెరివేటివ్ 0 అయిపోతుంది, అందువల్ల 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది, వదిలేసేయండి. అంటే నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, జీ ఆఫ్ ఎక్స్లో అక్కడ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనేది ఉంది, దానికి ఇంటిగ్రేషన్ చేసి డైరెక్ట్ ఇక్కడ వేసేయండి ఆన్సర్. సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఓకేనా. తర్వాత అగైన్ దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయాలి, అగైన్ దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయండి. బ్రాకెట్ ఓపెన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. ఓకేనా. అగైన్ దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయాలి, బ్రాకెట్ ఓపెన్, ఆ మైనస్ అలాగే ఉంది, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్. సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్. అప్పర్ లోయర్ లిమిట్ మైనస్ అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాసుకున్నాను, లిమిట్స్ రాసుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 - 2x cos nx by n square ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట 2 sin nx by n cube.
minus pi to pi. That is equal to 1 by pi into first. ఇది ఫస్ట్ టర్మ్. ఈ ఫస్ట్ టర్మ్ లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను. ఫస్ట్ అప్పర్ లిమిట్ చూడండి, పై మైనస్ పై స్క్వేర్ సైన్ ఎన్ పై బై ఎన్ అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ ఎక్స్ ఉన్న ప్లేస్లో మైనస్ పై మైనస్ ఎక్స్ ఉన్న ప్లేస్లో మైనస్ పై, దీనికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. పై స్క్వేర్ సైన్ ఎన్ ఆఫ్ మైనస్ పై బై ఎన్ అయిపోయింది. తర్వాత సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో అందులో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది, 1 మైనస్ 2 పై కాస్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్ అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ 1 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఉన్న జీరో మైనస్ పై కదా కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది, ప్లస్ 2 పై కాస్ ఎన్ ఆఫ్ మైనస్ పై బై ఎన్ స్క్వేర్ అయిపోయింది. తర్వాత ప్లస్ థర్డ్ టర్మ్ ఏదైతే ఉందో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను. 2 సైన్ ఎన్ పై బై ఎన్ క్యూబ్ అప్పర్ లిమిట్ మైనస్ 2 సైన్ ఎన్ ఆఫ్ మైనస్ పై బై ఎన్ క్యూబ్. ఓకేనా, అయిపోయింది. మొత్తం 6 టర్మ్స్ వచ్చినాయి. తర్వాత ఇక్కడ మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై పై ఇంటూ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనకి పై మైనస్ పై స్క్వేర్ సైన్ ఎన్ పై అయిపోయింది కదా. ఈ సైన్ ఎన్ పై మనకి 2 ఫార్ములా తెలుసు, అంటే సైన్ ఎన్ పై ఉన్న 2 పై ఉన్న 3 పై ఉన్న దట్ వాల్యూ ఇస్ 0, దట్ వాల్యూ ఇస్ 0. అలాగే కాస్ ఎన్ పై గనుక ఉంటే దట్ వాల్యూ ఇస్ -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఈ 2 వాల్యూస్ మనకి తెలుసు కాబట్టి ఇక్కడ సైన్ ఎన్ పై ఉంటే దిస్ వాల్యూ ఇస్ టోటల్గా 0 అయిపోతుంది, మైనస్ టోటల్గా 0 అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి ఈ వాల్యూ 0 అయిపోతుంది, అలాగే ఈ వాల్యూ కూడా 0 అయిపోతుంది, ఎందుకని సైన్ ఎన్ పై ఇస్ ఈక్వల్ టు 0. సో కాస్ వాల్యూ మాత్రం ఇక్కడ ఉంది, అది రాస్తున్నాను. 1 మైనస్ 2 పై కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ కాబట్టి -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ బై ఎన్ స్క్వేర్ ఉంది ఇక్కడ, మైనస్ 1 ప్లస్ 2 పై 1 ప్లస్ 2 పై కాస్ ఆఫ్ ఎన్ మైనస్ పై, కాస్ ఆఫ్ ఎన్ పై కాస్ ఆఫ్ ఎన్ థీటా అంటే మైనస్ ఎన్, కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా రాసేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఓకేనా, డివైడెడ్ బై ఎన్ స్క్వేర్. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఇజ్ ఈక్వల్ టు కాస్ థీటా, సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా, మిగతా వాటన్నిటికి మైనస్లు వస్తాయి, ఓకేనా. ఆ తర్వాత సైన్ ఎన్ పై ఉంది కదా, దీని వాల్యూ 0, ఇక్కడ కూడా ఉంది కదా, దీని వాల్యూ 0. అలా క్యాన్సిల్ చేయడం కాదు, వాల్యూ 0 అని చెప్తున్నాను ఇక్కడ, ఓకేనా. క్లోజ్, అగైన్ కంటిన్యూషన్ 1 బై పై బ్రాకెట్ ఓపెన్. ఈ 1తో దీన్ని మల్టిప్లై చేస్తా, ఈ 2 జస్ట్ మల్టిప్లికేషన్, -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఎన్ స్క్వేర్ని బయటకు తీసుకొచ్చేసేయండి, ఇక్కడ ఎన్ స్క్వేర్ని బయటకు తీసుకొచ్చేస్తే -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 పై ఇంటూ -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 పై ఇంటూ -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్, 1 ఇంటూ దిస్ వన్ ప్లస్ 2 పై ఇంటూ దిస్ వన్, అలా చేశాను, అంతే, ఏం చేయాల. 1 బై ఎన్ స్క్వేర్ పై 1 స్క్వేర్ పై, ఇది క్యాన్సిల్, కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ -4 పై -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఇక్కడ ఒక పై క్యాన్సిల్.
అంటే -4/n² -1 హోల్ పవర్ ఆఫ్ n -4 అంతేగా బై n² రైట్. అంటే దేర్ ఫోర్ an is equal to -4 into -1 whole power of n by n². ఇది వాల్యూ సెకండ్ 4 ఇయర్ కోఎఫిషియంట్కి వచ్చేసింది. అలాగే అండ్ ద లాస్ట్ వన్ థర్డ్ 4 ఇయర్ కోఎఫిషియంట్ వాల్యూ. థర్డ్ 4 ఇయర్ కోఎఫిషియంట్ వాల్యూ అంటే ఎంత అవుతుంది ఇక్కడ? బిఎన్ వాల్యూ. ఏఎన్ అయిపోయింది, ఏ నాట్ అయిపోయింది, అండ్ బిఎన్ వాల్యూ. ముందు ఫార్ములా రాస్తాను. అండ్ బిఎన్ ఇస్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రల్ a to b f of x ఇంటూ కాస్ అయిపోయింది కాబట్టి సైన్ nx ఇంటూ dx. ఇది ఫార్ములా. కంటిన్యూషన్ 1/π ఇంటూ -π to π f of x అంటే x minus x² sin nx ఇంటూ dx. సేమ్ దానికి ఎలాగైతే చేశానో దీనికి కూడా ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు bn కదా, bn దట్ ఈస్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఫస్ట్ f of x అని రాశాను, కొంత గ్యాప్ ఇచ్చి -1 - 2x అంటే డిఫరెన్సియేషన్, కొంత మళ్ళీ గ్యాప్ ఇచ్చి ప్లస్ ఆఫ్ -2. సెకండ్ దానికి ఇంటిగ్రేషన్ రాసుకుంటా వస్తున్నాను. -cos nx/n -cos nx/n ఇక్కడ ఎంత అవుతుంది? మైనస్ అలాగే ఉంచేసేయండి, sin nx/n². ఓకేనా? తర్వాత మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, cos nx/n³ -π to π. బై పార్ట్స్ అప్లై చేశాను. సిన్స్ బై పార్ట్స్ జరిగింది అక్కడ. దట్ ఈస్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఎక్స్ మైనస్ కామన్ తీస్తాను, ఇక్కడ ఒక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ముందు x - x² అలా మైనస్ కామన్ తీస్తే x² - x అవుతుంది. cos nx/n ప్లస్ 1 - 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట, 1 - 2x ఇంటూ sin nx/n² -2 ఇంటూ cos nx/n³ -π to π. దట్ ఈస్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇందాక ఎట్లాగైతే చేసామో సేమ్. π² - π cos nπ/n అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ π² x అనేది మైనస్ π కదా కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ప్లస్ π cos n-π/n అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ప్లస్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 - 2π ముందు అప్పర్ లిమిట్ కాబట్టి sin nπ/n² అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్ 1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1 + 2π ఇంటూ sin n-π/n² అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏదైతే ఉందో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, -2 cos nπ/n³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 cos n-π/n³. అది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా వచ్చా అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 1/π ఇంటూ π² - π కాస్ వాల్యూ ఎంత? కాస్ nπ అంటే -1 హోల్ పవర్ ఆఫ్ n/n. అలాగే మైనస్ π² ప్లస్ π ఇంటూ కాస్ ఆఫ్ n θ అంటే n కాస్ ఆఫ్ మైనస్ θ అంటే కాస్ θ కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ ఉన్న ప్లస్ ఇక్కడ కాబట్టి -1 హోల్ పవర్ ఆఫ్ n/n. ఇప్పుడు సైన్ nπ వాల్యూ మనం ఏమనుకున్నాము? 0. ఇక్కడ సైన్ n ఆఫ్ సంథింగ్ వాల్యూ 0. ఇక్కడ రెండు కాసులు ఉన్నాయి కాబట్టి చూడండి
ఒకటి ప్లస్ టర్మ్ ఒకటి మైనస్ టర్మ్, కాబట్టి ఇది ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఒకటి ప్లస్ టర్మ్ రెండోది మైనస్ టర్మ్ కాబట్టి అంతే. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ n బై n పై కామన్ తీసేస్తే ద రిమైనింగ్ టర్మ్స్ పై స్క్వేర్ మైనస్ పై మైనస్ పై స్క్వేర్ మైనస్ పై. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ క్యాన్సిల్, -1 హోల్ పవర్ ఆఫ్ n బై n పై -2π, ఒక పై క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ n డివైడెడ్ బై n ఇంటూ -2. అంటే దేర్ ఫోర్ bn కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, -2 ఇంటూ -1 హోల్ పవర్ ఆఫ్ n బై n. దిస్ ఇస్ ద థర్డ్ ఫోరియర్ కోఎఫిషియంట్ వాల్యూ. సో మనకు కావాల్సిన 3 వచ్చేసినాయి కాబట్టి సబ్స్టిట్యూట్ a0 an bn values in equation 1 from 1. అంటే therefore x minus x square that is equal to ఫార్ములా రాస్తున్నాను. ఫస్ట్ ఇది ఏదైతే ఉందో అది summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. ఇప్పుడు ఆ వాల్యూస్ మొత్తం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. దట్ ఈజ్ ఈక్వల్ టు x minus x square is equal to ఏ నాటికి వచ్చిన వాల్యూ ఎంత, -2π square by 3 into 1/2, ఏ నాట్ బై 2 కదా, into 1/2 ప్లస్ summation n is equal to 1 to infinity -4 into దీని వాల్యూ an వాల్యూ -1 whole power of n by n square into cos nx plus summation n is equal to 1 to infinity -2 into -1 whole power of n by n into sin nx. That is equal to ఒక 2 cancel -π square by 3. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ -4 బయటకు తీసుకొచ్చేసాను. సమ్మేషన్ n is equal to 1 to infinity -1 whole power of n by n square into cos nx. n వాల్యూస్ ఏదైతే n తో ఏదైతే ఉందో అది సమ్మేషన్ లోపలే ఉంచండి, ఎందుకంటే మనం n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. ఒక -2 ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్, ఇదేంటిది -2 ఇంటూ summation n is equal to 1 to infinity -1 whole power of n by n into sin nx. That is equal to -π square by 3 ఇక్కడ -1 whole power of n ఉంది కదా, కాబట్టి ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 బయటకు తీసుకొచ్చేస్తే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. n is equal to 1 కాబట్టి cos x by 1 square minus cos 2x by 2 square plus cos 3x by 3 square minus and so on plus 2 into bracket open sin x by 1 square, sin x by 1 తర్వాత ఏమైంది మైనస్ sin 2x by 2 plus sin 3x by 3 minus and so on. So this is equation 2 అనుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ దాకా క్వశ్చన్ అడిగితే మీకు ప్రాబ్లంలో ఒకటి ఉంది, ఎందుకని అండ్ షో దట్ డిడక్షన్ అనమాట, షో దట్ ద వాల్యూ ఇంత అని చెప్పి షో చేయమన్నాడు. అలా అడగకుండా ఉంటే ఇక్కడతో ఆపేసాను ప్రాబ్లం. ఒకవేళ క్వశ్చన్లో అలా అడిగాడు కాబట్టి డిడక్షన్, మనం ఏదైతే ప్రూవ్ చేయమన్నాడు దానికోసం అంట డిడక్షన్. x is equal to 0, x is equal to 0 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వండి. ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ కంటిన్యూటీ
continuity of f of x. Hence, the Fourier series of f of x at x is equal to 0. x is equal to 0 దగ్గర అది కంటిన్యూటీ అవుతుంది. అందువల్ల నేను x is equal to 0 తీసుకున్నాను. కంటిన్యూటీ అవుతుంది అండ్ కన్వర్జెస్ టు f of 0 అంటే 0 దగ్గరికి వెళ్ళి అంటే కన్వర్జెస్ టు 0 లిమిట్ పాయింట్ కాబట్టి కన్వర్జెస్ అవుతుంది అనమాట. f of 0 అనమాట. కాబట్టి పుట్ x is equal to 0 in equation 2, comma we get substitute చేస్తే x minus x square అంటే 0, that is equal to minus pi square by 3 plus 4 into 1 by 1 square plus minus 1 by 2 square plus 1 by 3 square minus 1 by 4 square plus and so on and so on. మిగతా అన్ని సైన్లు ఏమైపోతాయి? సైన్ ఎక్స్ అంటే సైన్ 0 0, సైన్ 2x అంటే సైన్ 0, మొత్తం జీరోస్ అయిపోతాయి. దట్ ఈజ్ ఈ మైనస్ టర్మ్ని మైనస్ పై స్క్వేర్ బై 3 ఉంది కదా, దాన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతాను. కాబట్టి పై స్క్వేర్ బై 3 తర్వాత ఈ 4ను కూడా ఇటు తీసుకొచ్చేస్తే 1/4 అవుతుంది. కాబట్టి 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 3 into 4 అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది. కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12. అంటే దేర్ ఫోర్ hence solved. So this is the problem we have to prove by using the Fourier coefficient formulas. We can do any problem on the based on the interval minus pi comma pi. Okay na? Thank you.